అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చింత చిగురు పప్పు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా చింత చిగురుని ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కుంటున్నాను. ఇలాగ నీళ్ళల్లో వేసి కడుక్కోవడం వలన ఆకుపై ఉన్న దుమ్ము మట్టి అంతా నీళ్ళల్లో అడుగున తేలుతుంది. ఇప్పుడు దీన్ని నీళ్ళల్లోంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నీళ్ళల్లోంచి తీసివేసిన తర్వాత దీనిలో ముదురుగా ఉన్న కాడలను తీసేస్తున్నాను. అన్ని కాడలు తీయడం లేదండి, ముదురు కాడలను మాత్రమే తీస్తున్నాను. ఇలాగ ఒకసారి అంతా చూసుకున్న తర్వాత చింత చిగురుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ చింత చిగురులో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు చింత చిగురుని తీసుకోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. నేను చింత చిగురుని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 1 ఇంచు వరకు అల్లం తీసుకున్నాను. దీన్ని సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. అల్లంని ఇలాగా సన్నగా ముక్కలుగానే తరిగి వేసుకోవాలి. అల్లం దంచి వేసుకుంటే రుచిగా ఉండదు. ఇప్పుడు పప్పు చేసుకోవడానికి నేను 1 టీ స్పూన్ ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. ఈ నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీరు నెయ్యికి బదులుగా నూనెైనా వాడవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ వరకు పొట్టుపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే కారం కోసం 1 ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసి వేయించుకోవాలి. అల్లం ముక్కలను నెయ్యిలో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి కలుపుకోవాలి. చింత చిగురుని ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఆకు చాలా త్వరగా వేగిపోతుంది. ఇలాగా కలర్ మారిపోతుంది. చూసారు కదా, చింత చిగురు వేగిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కలుపుకోవాలి. నేను పప్పుని కుక్కర్లో ఉడకబెట్టను, నేను కుక్కర్ వాడను. ఈ పప్పు ఎలా ఉడకపెట్టుకున్నానో వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. కారం తినేవాళ్ళు ఇప్పుడు కారం కూడా వేసి కలుపుకోండి. మేము కారం ఎక్కువ తినము, అందుకని నేను కారం వేయడం లేదు. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు పలచగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం నీళ్లు కూడా వేసి కలుపుకోండి. ఇలాగ 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ చింత చిగురు పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.